వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్కారం. స్థానిక సంస్థల ఎన్నికలు. జగన్మోహన్ రెడ్డి ఇటీవల తన నాయకుల సమావేశంలో మాట్లాడుతూ ఒక్క పంచాయతీ ఏకగ్రం అయినా మీకు ఎమ్మెల్యే సీట్ ఉండదు, ఇన్ఛార్జి పదవులు ఉండవు అంటూ వార్నింగ్ ఇచ్చాడు నాయకులకి. ఎందుకు జగన్మోహన్ రెడ్డి స్థానిక సంస్థల ఎన్నికలు టార్గెట్ చేశాడు, వార్నింగ్ ఇచ్చాడు? టార్గెట్ చేసినప్పుడు ఎందుకు ల్యాండ్ ఆపరేటర్ని హైకోర్టుకు పంపించాడు? హైకోర్టుకు పంపించి ఎన్నికలను ఆపే ప్రయత్నం ఎందుకు చేస్తున్నాడు? అసలు స్థానిక సంస్థల ఎన్నికల వల్ల జగన్ రెడ్డి పార్టీకి లాభం ఉందా లేదా? ఆ పార్టీ గెలిచే అవకాశం ఉందా లేదా? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషణ టైం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. వారిని మనం విశేషాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒక్కటి కూడా ఏకగ్రం కావడానికి వీలు లేదు అంటూ వార్నింగ్ ఇచ్చాడు పార్టీ నాయకులందరికీ. మళ్ళీ ల్యాండ్ ఆపరేటర్ని హైకోర్టుకు పంపించి ఎన్నికలు ఆపడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇక్కడ వార్నింగ్లు ఎందుకు ఇస్తున్నాడు, అక్కడ భయపడి ఆపే ప్రయత్నం ఎందుకు చేస్తున్నాడు సార్? అంటే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ఏం చేస్తాడు, ఎట్లా చేస్తాడు, ఎందుకు చేస్తాడు అనే విషయాలు ఏవి కూడా ముందుగా ఊహించటం కష్టం. ఎందుకు కష్టం అంటే, నేను ఒక జర్నలిస్ట్గా రాజకీయ కార్యకలాపాలు ఇవన్నీ ఎట్లా జరుగుతున్నాయి, నాయకులు ఎట్లా మాట్లాడుతున్నారు చూసి నేను విశ్లేషణ చేయగలుగుతా. కానీ అసంబద్ధంగా మాట్లాడే వాళ్ళని, అంటే ఒక వ్యూహం లేని వాళ్ళని, వాళ్ళ రాజకీయం ఎట్లా ఉంటుంది అంటే నేను విశ్లేషించలేను. ఎందుకు చేయలేను అంటే, అసలు వాళ్ళకి వ్యూహం ఉంటే కదా నేను పసిగట్టడానికి. అందుకని వాళ్ళకి మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి లాంటి లీడర్కి ఒక క్లారిటీ ఆఫ్ థాట్ లేదు. ఎప్పటికప్పుడు ఆ సమయానికి తగ్గట్టు ఆ వ్యూహాల్ని, దాన్ని వ్యూహం కూడా అనరు, దాని సమయానికి తగ్గట్టు మాటలు మార్చే వాళ్ళ దగ్గర నుంచి మనం ఏం ఆశించగలుగుతాం? ఇదే ఉంటుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ జరగాలి అని భావించటం పెద్ద తప్పేం కాదు. కానీ పోటీకి పెట్టకపోతే అటువంటి లీడర్కి రాబోయే ఎన్నికల్లో నేను టికెట్ ఇవ్వను అని చెప్పటం అంటే ఇట్ ఈజ్ ఎక్స్ట్రీమ్ స్టెప్. ఎందుకు ఎక్స్ట్రీమ్ స్టెప్? స్థానిక సంస్థల ఎన్నికలలో ఏకగ్రీవంగా చేసుకోవటం అనేది అది ఒక రాజ్యాంగం కల్పించిన హక్కు. ఎందుకు అంటే, స్థానికంగా ఉన్న, అంటే ఒక లిమిటెడ్ ఏరియాలో ఈ రాజకీయ పార్టీలు మీదబడి కలబడి ఒకళ్ళొకళ్ళు కొట్టుకోకుండా వాళ్ళందరూ కలిసి ఒక మనిషిని ఏకగ్రీవంగా ఎన్నుకుంటే పల్లెలు కానీ ఈ పట్టణాల్లోని వార్డులు కానీ సమిష్టిగా డెవలప్ అవుతాయి అనేది కాన్సెప్ట్. అందుకని స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏం చేస్తారు అంటే, ఏకగ్రీవ ఎన్నికలకి పారితోషికాలు ఇస్తారు. చాలా కాలం నుంచి అదే సాంప్రదాయం కంటిన్యూ అవుతూ ఉన్నది. ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. ఇంకొక అడుగు ముందరకేసి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ఈ పారితోషికాలని పెంచుతూ ఆదేశాలు ఇచ్చాడు. అంత బాగానే ఉంది. తను అధికారంలో ఉన్నప్పుడు అన్ని చోట్ల ఏకగ్రీవాలే జరగాలి, లేకపోతే మీ తాట తీస్తానని అప్పుడు కూడా ఇట్లాగే చెప్పాడు. ఏకగ్రీవాలు జరగాలి, లేకపోతే మీ తాట తీస్తా అనేసరికి ఈ లోకల్గా ఉన్న ఎమ్మెల్యేలు అందరూ ఏం చేశారు అంటే, తెలుగుదేశం, జనసేన, బీజేపీ వాళ్ళ మీద పడి కొట్టి వాళ్ళ నామినేషన్ పేపర్లు లాక్కొని వాళ్ళని రక్తగాయాలు చేసి వాళ్ళకి పంపించేసి పంపించినా కానీ చాలామంది నామినేషన్లు వేశారు. ఎప్పుడైనా ప్రజాస్వామ్య వ్యవస్థలో దౌర్జన్యం పనికిరాదు. నీ చేతిలో 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా అని నువ్వు ఏది చెబితే అది రాజ్యాంగం ఒప్పుకోదు, చట్టం ఒప్పుకోదు. అయినా సరే ఆ రోజున జగన్మోహన్ రెడ్డి సైన్యం అంతా కూడా డెమోక్రసీ మీద పడి దండయాత్ర చేసి డెమోక్రసీని ఛిద్రం చేసి పెట్టారు. ఏకగ్రీవ ఎన్నికలకి పారితోషికాలు పెంచుతాను అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి, పెంచుతూ జీవో ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి ఈ రోజునే ఏం చెప్తున్నాడు? ఏకగ్రీవ ఎన్నికలు జరగడానికి వీల్లేదు అంటున్నాడు. ఏకగ్రీవ ఎన్నికలు జరగటానికి వీల్లేదు, అట్లా జరిగితే నేను ఊరుకోను అంటున్నాడు. మరి అదేంటి ఇదేంటి? నిన్నేమనుకోవాలి? నీ వ్యూహం ఏమనుకోవాలి? ఇంకొక పాయింట్, నువ్వు నీ ఎమ్మెల్యేల మీద, నీ ఎమ్మెల్యే క్యాండిడేట్ల మీద నువ్వు మానసికంగా ప్రెషర్ తీసుకొస్తున్నావు. ఓకే, తీసుకురా. అసలు నేను అడిగే ప్రాథమిక ప్రశ్న ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి, నీకు 175 అసెంబ్లీ నియోజకవర్గాలలో క్యాండిడేట్లు ఉన్నారా? ఎమ్మెల్యేగా పోటీ చేసేవాళ్ళు. నీకు రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేయటానికి 175 మంది అసెంబ్లీ అభ్యర్థులు నీ దగ్గర ఉన్నారా? నా ప్రశ్న చాలా స్పష్టంగా ఉన్నది, నీ సమాధానం స్పష్టంగా ఉండాలి.
నువ్వు 175 నియోజకవర్గాలకి అంటే ఇప్పుడు ఎట్లుంటారు అంటావు, నువ్వు నాకు తెలుసు నువ్వు అట్లా అంటావని. కానీ నువ్వు నియోజకవర్గానికి ఒక ఇన్ఛార్జిని పెట్టుకుంటున్నావు కదా, 175 మంది అసెంబ్లీ ఇన్ఛార్జీల పేర్లు ఇవ్వు, అదన్నా ఇవ్వు. ఇప్పుడే నేను క్యాండిడేట్ని ఎట్లా చెప్తానండి అని. ఇంకొకటి ఏంటి అంటే, ఇప్పుడే నేను క్యాండిడేట్ని ఎట్లా చెప్తాను అంటే నువ్వు ఇచ్చిన హెచ్చరిక పనిచేయదు. అంటే క్యాండిడేట్ లేకుండానే నువ్వు ఎట్లా హెచ్చరిక జారీ, ఎవడికి హెచ్చరిక జారీ చేస్తావు? మీకు మీ కాన్స్టిట్యున్సీ ఉందండి, మీదేదో బందర్ అనుకుందాం, బందర్కి కాజా రామబ్రహ్మం గారు అని అనుకుంటే కదా మీరు క్యాండిడేట్లను పెట్టకపోతే నీకు టికెట్ ఇవ్వనని చెప్పగలిగేది. అవును, అక్కడ స్పష్టత లేదు. మళ్ళీ నీకు మరి 175 కాన్స్టిట్యున్సీలో నీకు అభ్యర్థులు ఉండాలి కదా, ఉన్నారా? ఉంటే వాళ్ళ లిస్ట్ ఇవ్వగలుగుతావా? లేదు, క్యాండిడేట్లు లేరు, ఇన్ఛార్జీల లిస్ట్ ఇవ్వగలుగుతావా? ఏది లేదు. నువ్వు మామూలుగా వచ్చి బెదిరిస్తున్నావు, క్యాండిడేట్ని నిలబెట్టకపోతే నీకు టికెట్ ఇవ్వను అంటున్నావు. ఓకే, నేను డబ్బులు ఖర్చు పెట్టి అన్ని కాన్స్టిట్యున్సీల్లో అంటే కౌన్సిలర్ల దగ్గర నుంచి సర్పంచుల దగ్గర నుంచి అందరికీ నేను డబ్బులు పెట్టి ఎవడో ఒకరిని కోన్కిస్కా గొట్టంగాని తెచ్చి నేను క్యాండిడేట్గా నిలబెడతా. దానికి చాలా ఖర్చు అవుతుంది. నాకు గ్యారంటీ ఇస్తావా? నాకు టికెట్ ఇస్తావని, ఎమ్మెల్యే సీటు, నాకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తావని నువ్వు గ్యారంటీ ఇస్తావా? ఇవ్వడు. అంటే ఆయనకి తెలియదు కదా, క్యాండిడేట్ ఎవడో ఆయనకి తెలియదు కదా, అతను ఇంకా డిసైడ్ చేయలేదు కదా. నువ్వు ఎట్లా బెదిరిస్తావు వాళ్ళని? ఏకగ్రీవం అయితే నీకు టికెట్ ఇవ్వనని ఎవరికి చెప్పావు టికెట్ ఇస్తానని? ఉదాహరణకి ఒక 5 పేర్లు చెబుతారు రామబ్రహ్మం గారు. ఈ 5గురికి టికెట్లు గ్యారంటీగా ఇస్తాను అని ఈ జగన్మోహన్ రెడ్డిని చెప్పమనండి. 1 రోజా గ్యారంటీగా టికెట్ ఇస్తావా? 2 విడుదల రజని గ్యారంటీగా టికెట్ ఇస్తావా? అనుమానమే. 3 అంబటి రాంబాబు గ్యారంటీగా టికెట్ ఇస్తావా? ఎవడు? 4 కొడాలి నాని టికెట్ ఇస్తావా? డౌటే. 5 పేరు కూడా చెప్పమంటారా? పొలమేని వంశీ చెప్తారా? టికెట్ ఇస్తావా? లేదు. మరి నీ టాప్ 5 లీడర్లకే నువ్వు టికెట్ ఇస్తావో ఇవ్వవో చెప్పలేని పరిస్థితి ఉంటే సరే, వాళ్ళ సంగతి పక్కన పెట్టి పులివెందుల నుంచి పోటీ చేయకుండా ఇంకొక నియోజకవర్గం వెతుకుందాం అని చెప్పి ప్రస్తుతం పులివెందుల ఎమ్మెల్యే అనుకుంటా ఉంటే వీళ్ళ 5 గురించి ఏం మాట్లాడతాడు? నువ్వు ఎట్లా మాట్లాడతావు? నువ్వు ఏ విధంగా నువ్వు ఆ బెదిరింపు చేస్తావు? క్యాండిడేట్లను పెట్టకపోతే నువ్వు చాలామంది ఏమనుకుంటున్నారంటే నీకు ఫస్ట్ పార్టీ చూస్తున్నారు. ఏకగ్రీవ ఎన్నికలు జరగనివ్వను అని జగన్మోహన్ రెడ్డి అన్నాడు అన్నంతవరకే చూస్తున్నారు. నేను ఆ క్వశ్చన్ దాటి వస్తున్నా, లోతుగా ఆలోచన చేయట్లా. నువ్వు క్యాండిడేట్లను డిసైడ్ చేసావా? నేను చెప్పిన 5గురికి నువ్వు టికెట్ గ్యారంటీగా ఇస్తావా? పేరు నాని తీసి పక్కన పెట్టండి, అతనే లాస్ట్ ఎన్నికల్లోనే పోటీ చేయలేదుగా. నీకు ఈ 5గురికి నువ్వు టికెట్ గ్యారంటీ అని చెప్తావా? అంబటి రాంబాబుకి రేపల్ల లేదు, సత్తెనపల్లి లేదు. ఇప్పుడు ఏమంటున్నాడు తెలుసా? నేను గుంటూరు వెస్ట్ నుంచి గ్యారంటీగా పోటీ చేస్తానని చెప్తున్నాడు. ఎవరు చెప్పారు అంబటి రాంబాబు నీకు టికెట్ ఇస్తాడా? ఆయన చెప్పుకుంటున్నాడు. నీకు టికెట్ ఇచ్చేట్టయితే నిన్నో మొన్నో నీ కూతుర్ని అల్లుడిని ఎందుకు పిలిపించుకుంటాడు జగన్మోహన్ రెడ్డి? అంబటి రాంబాబుకి టికెట్ ఇచ్చే పరిస్థితే ఉంటే అంబటి రాంబాబు కూతుర్ని పిలుచుకున్నాడు, కూతుర్ని అల్లుడిని పిలిచాడు జగన్మోహన్ రెడ్డి. ఒకసారి రండి కలవండి అని. అంబటి రాంబాబు టిక్ పెట్టాడు. అయితే అంబటి రాంబాబుకి టిక్ పెట్టేశాడు. లేదు, టికెట్ లేదు, ఊరికే గస పెట్టుకోవటమే. నీకు టికెట్ రాదు అంబటి రాంబాబు అంటే. ఎందుకు చెప్తున్నానంటే అంబటి రాంబాబు ఇప్పుడు పెద్ద బోర విరుచుకొని పోరాటం చేస్తున్నాడు కదా, అతనికే టికెట్ గ్యారంటీ లేదు. ఇటువంటి పరిస్థితులు అంటే పూర్తిగా అనిశ్చిత పరిస్థితులు, రాజకీయ అనిశ్చిత పరిస్థితుల్లో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లో క్యాండిడేట్ని నిలబెట్టడం అనేది చాలా కష్టసాధ్యమైన విషయము. ఆ కష్టసాధ్యమైన విషయాన్ని సాధించటానికి జగన్మోహన్ రెడ్డి మామూలుగా ఏ రాజకీయ నాయకుడైతే ఆయన ఏం చేస్తాడు అంటే, ఇప్పటికే జిల్లాల టూర్లు, మంది మార్బలం వీళ్ళందరినీ పోగేసుకొని ఈ అలగ జనాన్ని పోగేసుకొని సీఎం అని అర్పించుకోవటం కాకుండా నువ్వు మామూలుగా ఒక్కొక్క జిల్లాకి వెళ్ళి ఒక్కొక్క నాయకుడి దగ్గరికి వెళ్ళి కలిసి కూర్చొని మాట్లాడి నువ్వు పార్టీని క్షేత్రస్థాయిలో స్ట్రెంగ్తన్ చేసుకుంటాడు ఏ రాజకీయ నాయకుడైనా. ఈ జగన్మోహన్ రెడ్డి ఈ లంపెన్ ఎలిమెంట్స్ని పక్కనేసుకొని వాళ్ళందరినీ పెట్టుకొని సీఎం అని అర్పించుకోవటం, మళ్ళీ రిటర్న్ రావటం, ఇది తప్ప ఏదన్నా చేశాడా? ఏం చేయలే. నీకు పార్టీ ఎట్లా బలపడుతుంది? ఓకే, నీకు పార్టీలో బలం లేదు, క్షేత్రస్థాయిలో కేడర్ లేదు, నీకు ఏది పార్టీ స్ట్రక్చర్ లేదు కదా. వీటన్నిటినీ
అబద్ధాలు చెప్పి కవర్ చేసుకుందామని చూస్తున్నాడు. అందుకని మూడ్ ఆఫ్ ది నేషన్ అని చెప్పి ఒక సర్వే వదిలాడు. ఆ మూడ్ ఆఫ్ ది నేషన్ అని చెప్పి ఒక తప్పుడు సర్వే ఫలితాన్ని మార్కెట్లో గుప్పిచ్చాడు. ఈసారి జగన్మోహన్ రెడ్డి వచ్చేస్తాడు అని చెప్పి సర్వే చెప్పింది. అది మూడ్ ఆఫ్ ది నేషన్ అని సర్వే చేశాడు కదా. ఒరిజినల్ మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే వచ్చింది. ఏది? ఇండియా టుడే సీ వాటర్ వాళ్ళది ఒరిజినల్ మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే వచ్చింది. ఈ సర్వే రావటానికి 3 రోజుల ముందర జగన్మోహన్ రెడ్డి సృష్టించిన మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే వచ్చింది. IITians.com అని వచ్చింది కదా, అదేనండి. వాళ్ళ పేరు పెట్టి మూడ్ ఆఫ్ ది నేషన్ అన్న పేరుతోటి. ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డికి తెలుసు ఇండియా టుడే సీ వాటర్ మూడ్ ఆఫ్ ది నేషన్ రాబోతున్నది. దీనికన్నా ముందరే మనం ఒక బోగస్ సర్వే వదులుదాము. ఎందుకు అంటే ఇండియా టుడే సీ వాటర్ సర్వేలో ఎటు మనకు రాదు, మనకి దిక్కు లేదు, మనకి దిక్కు దివాణం లేదు అని తెలుసు కాబట్టి ముందుగా బోగస్ సర్వే వదిలాడు. సునకాలంలో జగన్ సునకాలంలో ఆ బోగస్ సర్వేలో కూడా భావదారిద్ర్యం, రామరమ్మ గారు భావదారిద్ర్యం అంటారు దీన్ని. రాష్ట్రంలో 70% ప్రజలు నన్ను ఆమోదిస్తున్నారు అని నీ బోగస్ సర్వేలో కూడా నీకు రాలేదు. నా బాధ అది. సాక్షి కూడా ఒప్పుకోదు. నీ బోగస్ సర్వేలో కూడా నువ్వు నాకు 70% మంది నా వైపే ఉన్నారని చెప్పుకోవడం చేతకాని వాడివి నువ్వు. నీ బోగస్ సర్వే కదా, నువ్వే వేసుకోవచ్చు కదా. ఇప్పుడు నేను పరీక్ష రాస్తా రామమ్మ గారు, మీరు వచ్చి మీరే దిద్దుకోండి సత్యమూర్తి గారు అంటే నేను వేసుకొని 100కి 100 వేసుకొని వద్దులే మీరేమన్నా అనుకుంటారని 99 వేసుకుంటా. 99 మార్కులు 98 వేసుకుంటా. నేనే నన్ను అడిగారు కదా నేనే దిద్దుకున్నానని చెప్తా, అయిపోతుంది కదా. మీరు నాకు సత్యమూర్తి గారు మీ పేపర్ మీరే దిద్దుకోండి అంటే 36 మార్కులు వేసుకుంటానా నేను? ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ పాస్ మార్కులు వేసుకున్నాడు. కనీసం నీ పేపర్ నువ్వే దిద్దుకుంటున్నావు కదా. 36 ఎంత దరిద్రం, 96 వేసుకో అంటే నీకు 96 వేసుకుంటే ప్రజలు నమ్మరు అని నీకు కూడా తెలుసు. IITians మూడ్ ఆఫ్ ది నేషన్ ఏంటి ఎక్కడుంది? నీ సర్వేలోనే నీకు మార్కులు వేసుకోవడం చేత కానీ వాడివి ఇప్పుడు ఒరిజినల్గా వచ్చింది. 4వసారి కూడా కేంద్రంలో ఎన్డీఏ అని చెప్పింది. బీజేపీకి సీట్లు తగ్గుతాయి కానీ బీజేపీ పార్ట్నర్లకి పెరుగుతాయి అని చెప్పింది. కాంగ్రెస్కి పెరుగుతాయి కానీ కాంగ్రెస్ పార్ట్నర్లకి తగ్గుతాయని ఇచ్చింది. ఇది మూడ్ ఆఫ్ ది నేషన్. ఇప్పటికీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వైపే మొగ్గు ఉన్నారు ప్రజలు. ఈ కాక్రోచ్లు, ఈ హౌస్ ఫ్లైస్ ఎన్ని ఎగబడుతున్నా మస్కిటోస్, ప్రజలు మాత్రం నరేంద్ర మోడీ వైపే ఉన్నారు. దిస్ ఈజ్ మూడ్ ఆఫ్ ది నేషన్. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలన్నీ బాగా పెర్ఫార్మెన్స్ చేయబోతున్నాయి అని కూడా చెప్పారు. అందులో తెలుగుదేశం ఉంది. ఆంధ్రప్రదేశ్లో పటిష్టమైన పొజిషన్లో ఎన్డీఏ కూటమి ఉంది అని కూడా చెప్పింది. విజయ్ తమిళనాడులో, అంటే తమిళనాడులోనే కాదు మొత్తం ఓవరాల్ ఇండియాలో విజయ్కి పెరిగింది. ఎవరికి? అరవింద్ కేజ్రీవాల్ కన్నా ఎక్కువ వచ్చినాయి విజయ్ ప్రైమ్ మినిస్టర్గా. ఎవరు పనికి వస్తారు అంటే అరవింద్ కేజ్రీవాల్ కన్నా ఎక్కువ ఓట్లు విజయ్కి వచ్చినాయి. ఇది పరిస్థితి. అంటే విజయ్ బాగా గెయిన్ చేశాడు, యూత్లో పేరు గెయిన్ చేశాడు. ఇటువంటిది మూడ్ ఆఫ్ ది నేషన్ వచ్చి ఉన్న టైంలో నీ బోగస్ మూడ్ ఆఫ్ ది నేషన్ తోటి నువ్వేం ప్లాన్ వేసావు? ఈ బోగస్ మూడ్ ఆఫ్ ది నేషన్ పెట్టుకొని మూడు మొత్తాన్ని మార్చేసి స్థానిక సంస్థల్లో క్యాండిడేట్లను పెట్టుకుందాం, అది పెట్టుకుందాం, ఇది పెట్టుకుందాం, ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసి కొడదాం అన్న ఆలోచనలో నువ్వు నీ రాజకీయ వ్యూహాలు ఉన్నాయి. కాబట్టి నాలాంటి వాడు దాని మీద ఒక అంచనాకి రావటం కుదరదు. ఎందుకంటే నీవన్నీ తప్పుడు సిద్ధాంతాలు, నీవన్నీ తప్పుడు రాజకీయాలు, నీవన్నీ కన్ఫ్యూజ్ చేసి కొడదాం అనే రాజకీయాలు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడేం మాట్లాడతాడు, ఎప్పుడేం చేస్తాడో తెలియదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి పార్టీ కూడా అదే విధంగా అయోమయంలో ఉన్నది. అయోమయంలో ఉందంటారా, లేదా పంచాయతీ సీట్లను కార్పొరేట్ సీట్లు కూడా అమ్ముకుందాం అనుకున్నాడంటారా? అంటే కొనేవాడు ఉండాలి కదా రామరమ్మ గారు. మీరు బాగున్నారు. జగన్మోహన్ రెడ్డి అమ్మితే కొనే నాథుడు ఉండాలి కదా. నేను చెబుతుంది ఏంటంటే ఆ డిమాండే లేదు. ప్రోడక్ట్ ఏదో సబ్బు తయారు చేశారు మీరు, ఆ సబ్బు అరగట్లేదు, నురుగు రావట్లేదు, అది ఎవడు కొంటాడు? అది జగన్మోహన్ రెడ్డి పరిస్థితి.
మన లేడాపరెడ్డిని కోర్టుకి ఎందుకు పంపించాడు సార్ ఈలోపు? ఇదే నీ సబ్బు అడగట్లేదు, నురుగు రావట్లేదని మీకన్నా నాకన్నా ముందు తయారు చేసిన జగన్మోహన్ రెడ్డికి తెలుసు కదా. ఇట్లాగానే ఆగిపోతాయేమో అని ఆశ. అదే ఆయన ఆశ. జగన్మోహన్ రెడ్డి తలకిందులు తపస్సు చేసిన స్థానిక సంస్థల ఎన్నికలు గెలిచే అవకాశం లేదని అవి తెలిసే లేడాపరెడ్డి చేత కోర్టులో కేసులు వేపించి ఆపే ప్రయత్నం చేస్తున్నాడని విశ్లేషించిన సత్యమూర్తి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం. నమస్కారం అండి.